హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియోలో మకానాతో 2 టైప్ స్నాక్స్ అనేవి చేస్తున్నానండి. ఒకటేమో సాల్టీ, ఇంకొకటేమో క్యారమిల్ మకానా అండి. మకానా అంటే చాలామందికి తెలియవు. ఇవి తామర గింజలండి. ఈ మకానా చిన్నపిల్లలకి చాలా మంచిదండి. పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మకానాని మనం తెచ్చినప్పుడు ఇలా నొక్కి చూస్తే చాలా మెత్తగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం దీన్ని రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఒక దలసరి గిన్నెను కానీ ఇలాంటి ప్యాన్ కానీ పెట్టుకుని వీటిని దాంట్లోనే వేసుకుని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలండి. మనం హై ఫ్లేమ్లో పెట్టి వేపితే మాడిపోతుంది త్వరగా. అందుకని సిమ్లోనే పెట్టి చక్కగా వేయించుకోండి. వీటిని ఇలా నలిపి చూస్తే నలిగితే ఇలా చక్కగా క్రిస్పీగా అయినట్టు అనమాట. ఇప్పుడు వీటిని తీసేసి ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ పింక్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు నార్మల్ సాల్ట్ అనే వేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే కారంగా తినరు కదా, వాళ్ళకైతే ఇలా ఇస్తే సరిపోతుంది. మీకు కారం తినేవాళ్ళు అయితే ప్యాన్లో కొంచెం బటర్ వేసి కారం వేసుకుని వీటిని అందులో కలుపుకున్నారంటే కారంగా స్నాక్స్లో చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనం క్యారమిల్ మకానాని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఎలా అయితే చేసుకున్నామో అలానే వీటిని కూడా ప్యాన్లో వేసి ఒక 5 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా క్రిస్పీగా అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుని ఒక 1/2 కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను. బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోరుకున్నాను. మీరు పౌడర్ ఉన్న యూజ్ చేసుకోవచ్చండి, త్వరగా కరుగుతుంది. దాంట్లో కొంచెం వాటర్ని వేసుకోవాలండి. ఊరికే బెల్లం కరగడానికి ఎక్కువ అవసరం లేదు. అలా వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే అలా కలుపుకుంటూ ఉంటే ఇలాగా బెల్లం అంతా కరుగుతుంది అనమాట. ఇలా కరిగిన తర్వాత కొంచెం సేపటికి ఇలా మరగడం కూడా స్టార్ట్ అవుతుందండి. ఇలా బాగా మరిగినప్పుడు మనం ఒక స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను సాల్టెడ్ బటరే వేసుకుంటున్నానండి. ఏదైనా పర్వాలేదు, సాల్టెడ్ అయినా అన్సాల్టెడ్ అయినా. ఆ బటర్ని కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలండి మంట. హై ఫ్లేమ్లో పెట్టామంటే క్యారమిల్ అనేది మాడిపోయి చేదు వస్తుంది. ఇలా సిమ్లో బాగా కలుపుకుంటే ఇది దగ్గర పడుతూ ఉంటుంది. చూసారా, పాకం బాగా దగ్గర పడింది. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మకానాని ఇందులోనే వేసేసుకోండి. బెల్లం అనేది కోటింగ్ వచ్చేలాగా చక్కగా కలుపుకోండి. దీన్ని బాగా కలుపుకుంటే ఇలా మొత్తం అంతా పడుతుంది అనమాట బెల్లం పాకం అనేది. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత దీన్ని చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి. పిల్లలకి హెల్తీగా ఇలా స్నాక్స్గా మీరు చేసి పెట్టారంటే ఒక్కటి కూడా మిగిల్చకుండా తింటారు. ఇలా గోరువెచ్చగా అయ్యేసరికి నేను ఇలా విరుస్తుంటే దానికి ఈజీగా వస్తుంది. ఇలా చక్కగా అన్నింటినీ సపరేట్ చేసేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇవి. పిల్లలైతే ఈజీగా ఇష్టపడతారు వీటిల్ని. ఇప్పుడు వీటన్నింటినీ విడదీసుకున్నాం కదా, ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే బౌల్లో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ క్యారమిల్ మకానా అయితే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ అండి.